అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. దేవీపట్నం మండలం చిన్న బియ్యంపల్లి గ్రామంలోని స్థావరాలపై దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ బృందం దాడులు నిర్వహించి వాటిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 400 లీటర్ల పులిసిన బెల్లపు ఊటతో పాటు నాటుసారా తయారీకి ఉపయోగించే సామాగ్రిను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ చేసిన వారికి సహకరించిన, అమ్మిన, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించిన చర్యలు తీసుకుంటాం ఎస్ఐ షరీఫ్ హెచ్చరించారు. నేను మీ దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ని. దేవీపట్నం పిఎస్ పరిధిలో అక్రమ నాటుసారా కానీ బెల్ట్ షాపులు కానీ ఇప్పటివరకు నాటుసారా వ్యాపారాలు చేసేవారికి 11 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది. 13 కేసుల్లో 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 300 లీటర్లు సీజ్ చేయడం జరిగిందండి. ఈ బెల్ల పూట అనేది సుమారుగా 3000 లీటర్లు ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 20 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మన పిఎస్ పరిధిలో నాటుసారా కానీ బెల్ట్ షాపులు నిర్వహించిన లేదా అక్రమ కలప రవాణా చేసిన ఇటువంటి సాంఘిక కార్యక్రమాలు పేకాట పొడి పందాల్లో పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి. వారిపై ఉన్న కేసులను పరిగణనలో తీసుకుని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి వారిపై షీట్లు కానీ పీడీ యాక్ట్లు ఈ రెంట్లో ఏది అప్లికేబుల్ అయితే వాటిని మేము ప్రాసెస్ చేస్తామండి.